కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింహం అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహం సింహమే అన్న మాదిరి మరోసారి కేసీఆర్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయినా ప్రజల్లో ఆయనకున్న స్థానం ఇప్పుడు మరింత పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గటం లేదనేది ఈ మధ్యకాలంలో పబ్లిక్ ఒపీనియన్ ద్వారా తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర అట్టహాసంగా కొనసాగింది. అయితే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్రకు వేల సంఖ్యలో భక్తులు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న కొన్ని పరిస్థితులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతేకాదు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ ఉన్నారు. అయినా కూడా శోభయాత్రలో కేసీఆర్ పాటలు వినిపించడం సంచలనంగా మారింది. పలుమార్లు కేసీఆర్ పేరుతో వచ్చే పాటలకు మధ్యలోనే ఆపేసినా కూడా పదే పదే అక్కడికి వచ్చిన భక్తులు కూడా కేసీఆర్ పాటను కోరుకోవడం కేసీఆర్ కున్న క్రేజ్ ఎలాంటిదో తెలియజేసింది. అంతేకాదు బయటకు కనిపించకపోయినా గణేష్ ఉత్సవ కమిటీలో కూడా ఇంటర్నల్ గా అనేక గొడవలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్రలో కేసీఆర్ మళ్లీ రావాలి అంటూ సాగే లిరికల్ పోరాటాలే కాకుండా కేసీఆర్ డీజే పాటలు కూడా అక్కడ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఎలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా సామాన్య మనిషిలాగా ట్యాంక్ బండ్ చేరుకుని షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా భారీగా అక్కడ ఉన్న భక్తులు ప్రజలు రేవంత్ చుట్టూ గుమ్ముకూడిన సమయంలో కూడా ఆ గుంపుల నుండి కొందరు యువకులు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడున్న క్రౌడ్ ని దూరం చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా గణేష్ శోభయాత్రలో కేసీఆర్ ప్రస్తావన పదే పదే రావడంతో మరోసారి కేసీఆర్ కున్న ఇమేజ్ ఎలాంటిదో తెలియజేసింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింహం అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహం సింహమే అన్న మాదిరి మరోసారి కేసీఆర్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయినా ప్రజల్లో ఆయనకున్న స్థానం ఇప్పుడు మరింత పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గటం లేదనేది ఈ మధ్యకాలంలో పబ్లిక్ ఒపీనియన్ ద్వారా తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర అట్టహాసంగా కొనసాగింది. అయితే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్రకు వేల సంఖ్యలో భక్తులు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న కొన్ని పరిస్థితులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతేకాదు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ ఉన్నారు. అయినా కూడా శోభయాత్రలో కేసీఆర్ పాటలు వినిపించడం సంచలనంగా మారింది. పలుమార్లు కేసీఆర్ పేరుతో వచ్చే పాటలకు మధ్యలోనే ఆపేసినా కూడా పదే పదే అక్కడికి వచ్చిన భక్తులు కూడా కేసీఆర్ పాటను కోరుకోవడం కేసీఆర్ కున్న క్రేజ్ ఎలాంటిదో తెలియజేసింది. అంతేకాదు బయటకు కనిపించకపోయినా గణేష్ ఉత్సవ కమిటీలో కూడా ఇంటర్నల్ గా అనేక గొడవలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్రలో కేసీఆర్ మళ్లీ రావాలి అంటూ సాగే లిరికల్ పోరాటాలే కాకుండా కేసీఆర్ డీజే పాటలు కూడా అక్కడ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఎలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా సామాన్య మనిషిలాగా ట్యాంక్ బండ్ చేరుకుని షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా భారీగా అక్కడ ఉన్న భక్తులు ప్రజలు రేవంత్ చుట్టూ గుమ్ముకూడిన సమయంలో కూడా ఆ గుంపుల నుండి కొందరు యువకులు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడున్న క్రౌడ్ ని దూరం చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా గణేష్ శోభయాత్రలో కేసీఆర్ ప్రస్తావన పదే పదే రావడంతో మరోసారి కేసీఆర్ కున్న ఇమేజ్ ఎలాంటిదో తెలియజేసింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింహం అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహం సింహమే అన్న మాదిరి మరోసారి కేసీఆర్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయినా ప్రజల్లో ఆయనకున్న స్థానం ఇప్పుడు మరింత పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గటం లేదనేది ఈ మధ్యకాలంలో పబ్లిక్ ఒపీనియన్ ద్వారా తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర అట్టహాసంగా కొనసాగింది. అయితే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్రకు వేల సంఖ్యలో భక్తులు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న కొన్ని పరిస్థితులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతేకాదు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ ఉన్నారు. అయినా కూడా శోభయాత్రలో కేసీఆర్ పాటలు వినిపించడం సంచలనంగా మారింది. పలుమార్లు కేసీఆర్ పేరుతో వచ్చే పాటలకు మధ్యలోనే ఆపేసినా కూడా పదే పదే అక్కడికి వచ్చిన భక్తులు కూడా కేసీఆర్ పాటను కోరుకోవడం కేసీఆర్ కున్న క్రేజ్ ఎలాంటిదో తెలియజేసింది. అంతేకాదు బయటకు కనిపించకపోయినా గణేష్ ఉత్సవ కమిటీలో కూడా ఇంటర్నల్ గా అనేక గొడవలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్రలో కేసీఆర్ మళ్లీ రావాలి అంటూ సాగే లిరికల్ పోరాటాలే కాకుండా కేసీఆర్ డీజే పాటలు కూడా అక్కడ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఎలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా సామాన్య మనిషిలాగా ట్యాంక్ బండ్ చేరుకుని షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా భారీగా అక్కడ ఉన్న భక్తులు ప్రజలు రేవంత్ చుట్టూ గుమ్ముకూడిన సమయంలో కూడా ఆ గుంపుల నుండి కొందరు యువకులు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడున్న క్రౌడ్ ని దూరం చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా గణేష్ శోభయాత్రలో కేసీఆర్ ప్రస్తావన పదే పదే రావడంతో మరోసారి కేసీఆర్ కున్న ఇమేజ్ ఎలాంటిదో తెలియజేసింది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింహం అడవిలో ఉన్నా బోన్లో ఉన్న సింహం సింహమే అన్న మాదిరి మరోసారి కేసీఆర్ పేరు ఇప్పుడు మారుమోగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా ముఖ్యమంత్రిగా కేసీఆర్ దిగిపోయినా ప్రజల్లో ఆయనకున్న స్థానం ఇప్పుడు మరింత పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గటం లేదనేది ఈ మధ్యకాలంలో పబ్లిక్ ఒపీనియన్ ద్వారా తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర అట్టహాసంగా కొనసాగింది. అయితే ఈసారి కూడా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభయాత్రకు వేల సంఖ్యలో భక్తులు చేరుకుని నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న కొన్ని పరిస్థితులు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతేకాదు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్ ఉన్నారు. అయినా కూడా శోభయాత్రలో కేసీఆర్ పాటలు వినిపించడం సంచలనంగా మారింది. పలుమార్లు కేసీఆర్ పేరుతో వచ్చే పాటలకు మధ్యలోనే ఆపేసినా కూడా పదే పదే అక్కడికి వచ్చిన భక్తులు కూడా కేసీఆర్ పాటను కోరుకోవడం కేసీఆర్ కున్న క్రేజ్ ఎలాంటిదో తెలియజేసింది. అంతేకాదు బయటకు కనిపించకపోయినా గణేష్ ఉత్సవ కమిటీలో కూడా ఇంటర్నల్ గా అనేక గొడవలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్రలో కేసీఆర్ మళ్లీ రావాలి అంటూ సాగే లిరికల్ పోరాటాలే కాకుండా కేసీఆర్ డీజే పాటలు కూడా అక్కడ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఎలాంటి హడావిడి ఆర్భాటం లేకుండా సామాన్య మనిషిలాగా ట్యాంక్ బండ్ చేరుకుని షాక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా భారీగా అక్కడ ఉన్న భక్తులు ప్రజలు రేవంత్ చుట్టూ గుమ్ముకూడిన సమయంలో కూడా ఆ గుంపుల నుండి కొందరు యువకులు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడున్న క్రౌడ్ ని దూరం చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా గణేష్ శోభయాత్రలో కేసీఆర్ ప్రస్తావన పదే పదే రావడంతో మరోసారి కేసీఆర్ కున్న ఇమేజ్ ఎలాంటిదో తెలియజేసింది.